Next one, prove that sin 5x minus 2 sin 3x plus sin x by cos 5x minus cos x అనేది tan x గా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం sin 5x అలానే sin x ఇవి రెండు కలిపి మనం sin c ప్లస్ sin d అప్లై చేసుకుందాం. అట్లానే cos 5x మైనస్ cos x ఇది cos c మైనస్ cos d. సో ఎందుకు ఈ రెండే తీసుకుంటున్నామంటే మనం ఇక్కడ మనకు ఫార్ములాస్ అన్నీ కూడా sin c ప్లస్ sin d అట్లానే cos c మైనస్ cos d. సో ఇక్కడ ఈ రెండు కూడా వాల్యూస్ సేమ్ ఉన్నాయి, 5x x 5x x. సో మనకి సిమిలర్గా ఉన్నప్పుడు కొన్ని టర్మ్స్ మనకి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల అవి రెండు కూడా నేను తీసుకుంటున్నాను. సో ఇది సపరేట్గా అలానే ఉంటుంది. సో మనం sin c ప్లస్ sin d ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్. ఓకే, మరి sin c ప్లస్ sin d అంటే ఫార్ములా ఇలా ఉంటుంది. సో 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. సో ఇది sin c ప్లస్ sin d. అలానే cos c మైనస్ cos d, cos c మైనస్ cos d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c minus d by 2. Okay, so these are the two formulas we have to apply here. So sin c plus sin d. So ముందుగా న్యూమరేటర్లో చూద్దాం మనం. సో 2 sin c plus d by 2. c అంటే 5x, d అంటే x. c plus d 5x plus x అంటే 6x by 2. 6x by 2 అంటే మనకి 3x వస్తుంది. అట్లానే cos c minus d by 2 5x మైనస్ x అంటే 4x. 4x బై 2 అంటే 2x వచ్చేస్తుంది. మైనస్ ఈ మిడిల్ టర్మ్ ఉంది, మైనస్ 2 sin 3x. ఓకే, సో అట్లానే డినామినేటర్లో cos c మైనస్ cos d. సో ఫార్ములా అది మైనస్ 2 sin c ప్లస్ d బై 2 అంటే 5x ప్లస్ x బై 2 అంటే 6x బై 2 మనకి సో sin 3x వస్తుంది. అట్లానే sin c మైనస్ d బై 2 5x మైనస్ x 4x బై 2 అంటే 2x వచ్చేస్తుంది. ఓకే, సో మనం న్యూమరేటర్లో 2 sin 3x అనేదాన్ని మనం కామన్ తీసుకుందాం, లేదా మైనస్ 2 sin 3x ఎలాగైనా కామన్ తీయచ్చు. సో మైనస్ 2 sin 3x మనం కామన్ తీస్తే మైనస్తో సహా కామన్ తీసాం కాబట్టి ఇది +1 అవుతుంది. ఇక్కడ ఈ cos 2x అనేది మైనస్ అవుతుంది, అంటే మనకి 1 మైనస్ cos 2x. సో డినామినేటర్లో మైనస్ 2 sin 3x sin 2x. సో ఈ విధంగా ఉంది. సో ఎందుకు మైనస్ 2 sin 3x కామన్ తీయాలంటే మనకి 1 మైనస్ cos 2x వస్తుంది. అదొక ఫార్ములా, దాన్ని మనం ఇంకొక ఫార్ములాగా రిప్రజెంట్ చేయొచ్చు. సో అందుకోసమే మనం మైనస్ కామన్ తీసాం. మైనస్ కామన్ తీసాం కాబట్టి ఈ టర్మ్ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్న టర్మ్ మైనస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎన్ఆర్లో డిఆర్లో సేమ్ ఉన్న వాటిని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే సో రిమైనింగ్ 1 మైనస్ cos 2x వీ హ్యావ్ ద ఫార్ములా ఫ్రమ్ మల్టిపుల్స్ 2 sin square x. సో ట్రిగ్నామెట్రీలో మల్టిపుల్స్ నుండి 1 మైనస్ cos 2x అంటే 2 sin square x sin 2x. సో 2 sin x cos x. సో 2 క్యాన్సిల్, ఒక సైన్ అనేది క్యాన్సిల్. సో ఇంకొక సైన్ న్యూమరేటర్, డినామినేటర్లో కాస్. సో సైన్ బై కాస్ అంటే ఏమొస్తుంది, tan x. సో విచ్ ఈజ్ అవర్ RHS. ఓకే, సో దట్ ఈజ్ అవర్ RHS. థ్యాంక్ యూ.